వెల్కమ్ బ్యాక్. ఇక ఎంతమంది మావోయిస్టులను మట్టుబెట్టినా కూడా, ఎన్ని ఎన్కౌంటర్లు జరిపినా కూడా ఈ సిద్ధాంతం అనేది ఆగదు, ఈ ఉద్యమం అనేది ఆగదు, ఈ భావజాలాన్ని ఎవరు రూపుమాపలేరు అంటూ కూడా గౌని ఐలయ్య గారు చెప్పడం జరిగింది. రామరెడ్డి గారు, మావోయిస్ట్ పార్టీ ఇంతకుముందు పీపుల్స్ వారు అవన్నీ మీరు మాట్లాడిన రిపీట్ మాట్లాడిపిస్తారు. ఇప్పుడు మాట్లాడదాం, ఎందుకంటే మీరు అనలిస్ట్, సో మీరు అనాలిసిస్ చేస్తారు. కరెక్టే, అందుకే నేను టైం ఎవరికి ఇవ్వాలి అని చెప్పి నేను అనలైజ్ చేసి మీకు ఇస్తున్నాను. రామరెడ్డి గారు మీరు చెప్పండి. ఎల్టీటీ శ్రీలంకలో తమిళ ప్రాంతంలో ఏ పందాన్ని అవలంబించిందో ఇక్కడ పీపుల్స్ వార్ తర్వాత మావోయిస్ట్ అదే పందాన్ని అవలంబించింది. తోటి సాయుధ ఉగ్రవాద సంస్థలను నిర్మూలించాలని ఎల్టీటీ నిర్మూలించింది. ఉగ్రవాద సంస్థలే కాకుండా ఎల్టీటీ అంట అది మన పొలిటికల్ పార్టీ ఉండే ఆ తమిళీయం ఆ పొలిటికల్ పార్టీ ఎంపీలను కూడా చంపేసింది. ఇక్కడ అదే విధంగా మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ గ్రూప్ ఏంటంటే జనశక్తి దళం అని ఇంకో గ్రూప్ ఉండే, వాళ్ళని లేపేశారు. వాళ్ళు నక్సలైట్లే, వీళ్ళు నక్సలైట్లే. విమలక్క అందుకే సరెండర్ అయింది. సాంబశివుడు కూడా జనశక్తి దళం అనుకుంటా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక కీలక పోస్ట్ లో ఉండు, నామినేటెడ్ పోస్ట్ లో ఆమె దళంలో 16 మంది ఉండే, 15 మందిని లేపేస్తే ఆమె లొంగిపోయింది. ఇక నన్ను కూడా లేపేస్తారు. చంపిన వాళ్ళు మావోయిస్టులు, వీళ్ళు జనశక్తి దళం. వాళ్ళు నక్సల్సే, వీళ్ళు నక్సల్సే. ఆమె మేము ఈ మెదకు లోక్సభ ఉప ఎన్నిక టైంలో ఇద్దరం కలిసి పనిచేసాం. ఆమె టీడీపీలో ఉండి, నేను బీజేపీలో ఉన్నా. ఆమె చెప్పింది ఏంటంటే 12-15 ఏళ్ళ పిల్లల్ని పట్టుకొచ్చి వాళ్ళకు నువ్వు భగత్ సింగ్ అది ఝాన్సీల ఆవేశంతో రెచ్చగొట్టి తుపాకీ చేతికిస్తే ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని చంపమంటారు. తుపాకీ చేతిలోకి వస్తే కళ్ళు నెత్తికొస్తాయని ఆమె స్వయంగా చెప్పింది. అలాంటి మైనర్ పిల్లల్ని దింపి వాళ్ళతో హింస చేయించి, హత్యలు చేయించి మీరు బయటికి పోలేరుగా, మీరు అండర్ గ్రౌండ్ ఉండాలి, ఆ పరిస్థితులను కల్పించి బలవంతంగా నక్సలైట్లను తయారు చేస్తున్నది ఆ మావోయిస్ట్ పార్టీ. అంతకుముందు అది ఇది పీపుల్స్ వార్. కాబట్టి ఇలాంటి పందాలతో మీకు ఇంకోటి, బెల్లి లలితను చంపింది ఎవరు? సాంబశివుని చంపింది ఎవరు? మాజీ నక్సలే నయం. వీరు నక్సలే, వాళ్ళు నక్సల్సే. బెల్లి లలిత ఇంకా అండర్ గ్రౌండ్ వెళ్ళలే పాపం, పాటలు పాడేది, వాళ్ళకి సపోర్ట్ పాటలు పాడేది. ఆమె నక్సల్ కాదు, అర్బన్ నక్సల్ అయితే అంటుడొచ్చు, దాన్ని కూడా ఇప్పుడు మనం అనకూడదు. వాళ్ళని చంపింది మాజీ నక్సలే, వీరిని ఆ ప్రభుత్వాలు వాడుకున్నాయి. సో ఇట్లా ఏంటంటే హింస అనేది తలను పనిచేయనీయదు. ఉన్మాదం, సిద్ధాంతం ఉన్మాద స్థాయికి, మతమైన, సిద్ధాంతమైన, భాష అయినా, ప్రాంత అయినా, కులమైన, ఏ ఫీలింగ్ అయినా లిమిట్ దాటి ఎక్స్ట్రీమ్ గా పోతే ఉన్మాదిగా తయారవుతాడు, ఉగ్రవాదిగా తయారవుతాడు. ఆడు జిహాదీ ఉగ్రవాద, నక్సల్ ఉగ్రవాద, ఎల్టీటీ ఉగ్రవాదం కావచ్చు, ఇంకేదైనా రణవీర్ సేన అని బీహార్ లో ఉండే, అది కూడా ఏదైనా ఉగ్రవాదం మంచి కాదు. కాబట్టి దాన్ని రూపం ఆపాల్సిందే. ఒకటే ఆపడుతుంది, ఎన్కౌంటరే కాదు, సరెండర్ పాలసీ ఫస్ట్ ఇచ్చిండు. అద్భుతమైన సరెండర్ పాలసీ. మీరు ఏ ఆయుధం తెస్తుండో దాని విలువ మీకే ఇస్తాం, మీ మీద ఎంత రివార్డు ఉందో ఆ రివార్డు మీకే ఇస్తాం. ఇట్లా అన్ని మీకేంటంటే మళ్ళీ ఉపాధి కూడా ఏర్పాటు చేస్తాం. అద్భుతమైన సరెండర్ పాలసీ ఇచ్చి దాన్ని కూడా వాళ్ళు ఖాతరు చేయకుండా పోతే, నాకు ఐఈడి పెట్టి సైనికుల 84 మంది మన సెక్యూరిటీ దళాలను ఒకే రోజు చంపారు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈ మన ఒక్క సంఘం ఏమి మన సైనికులను పోలీసు చంపిన మాట్లాడాయి. మావోయిస్టుల ఎన్కౌంటర్లు అయినా, బూటకప్ ఎన్కౌంటర్లు అవి ఇవన్నీ మాట్లాడతారు. మావోయిస్టులనే నత్తకాలు లొంగి బయటపడదాం అనుకున్న వాళ్ళు ఏం చేశారంటే పోలీస్ కోమట్టుగా వారికి బయట రానియారు, బయటకు వస్తే చంపేస్తారు మొదలే. అట్లా ఎవరిని నల్ల ఆదిరెడ్డి, ఎర్రం రెడ్డి, సంతోష్ రెడ్డి, ఇంకొన్ని బెంగళూరులో పట్టించిండు. ప్రసాదరావు అలియాస్, ఆయన పేరు రెడ్డిని అలియాస్ ప్రసాదరావు అనేది మిర్యాలగూడ ప్రాంతమైన. మావోయిస్టులు నచ్చకపోతే బయటికి రానియారు, వచ్చిందంటే వాడు పోలీసులకు పోయి పోలీస్ రక్షణ లో ఉండాలి. అంత ఉన్మాదంగా ఉంటుంది సిద్ధాంతం. ఉగ్రవాదం తయారు చేస్తుంది. ఉగ్రవాదం హింసకు తావు లేదు. ఇంకొక విషయం, మన భారత జాతీయ పతాకాన్ని తగలబెట్టారు ఆర్ఎస్ వీళ్ళు వరంగల్లో. తగలబెడితే ఆ కేసులు సామా జగన్ కోర్టుకు సాక్ష్యానికి వస్తే ఆయన చంపేశారు. వీళ్ళు జాతీయ జెండాను తగలబెడతారు. పచ్చి దేశద్రోహ సంస్థ మావోయిస్టులు, నక్సల్స్. అలాంటి వాళ్ళకు దేశంలో రాజ్యాంగ పరిధిలో స్థానమే లేదు. వాళ్ళకు లొంగిపోయే అవకాశం ఇవ్వాలి, లొంగిపోకపోతే ఎన్కౌంటర్ వాళ్ళని పట్టుకోవాలని పోతే ఏమన్నా వాళ్ళు కాల్స్తే ఎన్కౌంటర్ చేయాలి. ఇది దేశం కోసం ఆదివాసులు వాళ్ళు చెప్పింది ముఖ్యమైన పని చెప్పారు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు. గర్భవతి స్త్రీలను హాస్పిటల్స్ కొంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితులు.
హాస్పిటల్స్ లేవు, రోడ్లు లేవు, ఏం లేవు. దానికి మావోయిస్టులు కూడా ఒక బలమైన కారణం. వాళ్ళని రూపుమాపితేనే ఆదివాసులకు అన్ని సౌకర్యాలు వస్తాయి. నేను ఇది ముందే చెప్పాను. కాబట్టి ఆదివాసుల సంక్షేమం, దేశ శాంతి భద్రతలు, ఆ మావోయిస్టు రూపుమాపితే పెట్టుబడులు బాగా వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళని రూపుమాపే వరకు పెట్టుబడులు ఆ స్థాయిలో రావు. ఆ శాంతి భద్రతలు పూర్తిగా బలపడితేనే, మంచిగా ఉంటేనే పెట్టుబడులు వచ్చి దేశంలో యువతకు ఇంక్లూడింగ్ ఆదివాసులకు మంచి ఉద్యోగాలు వస్తాయి. దేశం డెవలప్ అయితే ఆ ఆర్థిక ఫలాలు కింది స్థాయి జనాలు కూడా చేరుతాయి. ఓకే రామరెడ్డి గారు. జయరాం గారు.